2027 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్కు ఇప్పటి నుంచే హీట్ ఇస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 క్రేజీ ప్రాజెక్టులు సంక్రాంతి బరిలో నిలవటంతో ఈసారి పోటీ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. పెద్ద హీరోలు, క్రేజీ కాంబినేషన్లు, భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సీజన్లో రావటం థియేటర్ల విషయంలోనే కాదు, ఓపెనింగ్స్ విషయంలోనూ గట్టి పోటీయే ఉంటుంది. సంక్రాంతి బరిలో ఉన్న ప్రధాన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో ఉన్న మెగా 158 ఒకటి. చిరంజీవి మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ కాంబినేషన్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2026 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్. అదే సెంటిమెంట్ ఈసారి కొనసాగించాలంటున్నారు ఫ్యాన్స్. ఇక విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణం నటిస్తున్న మల్టీ స్టారర్ కూడా సంక్రాంతి రేసులో ఉంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. అనిల్ రావిపూడి సక్సెస్ స్ట్రీక్ గురించి ప్రత్యేకంగా చెప్పకల్లా. సంక్రాంతి సీజన్ ని ఆయన కబ్జా చేశారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేయటం, అది హిట్ కొట్టడం రివాజ్ గా మారింది. సో ఈసారి కళ్ళన్నీ ఆయన పైనే ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ, శ్రీ విష్ణు కాంబినేషన్ లో హసిత్ గోరి తెరకెక్కిస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. భిన్నమైన ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తూ ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. రాజరాజ చోరాతో తనదైన మేకింగ్ చూపించిన హసిత్ గోలి ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఇక సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. భారీ స్థాయిలో రూపొందిన ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఉన్నాయి. సాయిధరం తేజ్ కెరియర్లో ఇది మరొక కీలక చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నామంటూ చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఇక శరవానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో జార్జ్ క్రిష్ కూడా సంక్రాంతి బరిలోకి వస్తోంది. మాస్ కామెడీ ఎంటర్టైనర్లకు పేరున్న శ్రీను వైట్ల శరవానంద్తో ఎలాంటి సినిమా చూపించబోతున్నారనేది ఆసక్తి. ఈ ఏడాది సంక్రాంతికి నారాయణ నడుమ మురారితో సినిమా వచ్చి హిట్ కొట్టారు శర్వ. అందుకే మళ్ళీ సంక్రాంతికి గురిపెట్టారు. ఈ 5 సినిమాలతోనే సంక్రాంతి రేస్ పూర్తవ్వట్లేదు. మరికొన్ని సినిమాలు కూడా ఇదే సీజన్ ను టార్గెట్ చేస్తున్నాయి. దీంతో రిలీజ్ డేట్లు, థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్స్, వసూళ్ల విషయంలో పోటీ మరింత ఆసక్తిగా మారే ఛాన్స్ ఉంటుంది. సంక్రాంతి అంటేనే తెలుగు సినిమాకు అత్యంత కీలకమైన సీజన్. అలాంటి సీజన్లో ఇంతమంది క్రేజీ హీరోలు, భారీ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర అసలైన బాక్సాఫీస్ తగ్గువారు తప్పదు. కాకపోతే ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే థియేటర్లు వసూళ్లు పంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాలన్నీ సిద్ధపడాలి. సంక్రాంతి సీజన్ పై అతి నమ్మకం అన్ని వేళలా పనికిరాదు. కేవలం సంక్రాంతి సినిమాలపై గురిపెట్టి మిగిలిన సీజన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. సో సమీకరణాలన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతలకు ఉంది. ఏం చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.